यथाशक्ति मंदिर सूक्त मंजूर दान कंप्लीट पुराना देवालय लक्ष्मी नरసింహ కానీ ఈరోజు అష్టమి శనివారం అమావాస రోజు వచ్చింది కాబట్టి మన హిందూ ధర్మ ప్రకారం ఈరోజు మనం గోడేళ్ళ స్నానం చేసినా నీళ్ళు కలుగుతున్నా ఇవన్నీ మంచి రోజు కాబట్టి ప్రజలు ఇంత పెద్ద ఎత్తున మరి తప్పనిసరిగా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కానీ గోడేళ్ళు కానీ మరి నాకు కొందరు ముందునే వచ్చి గోడేళ్ళలో బాగా ఊడకపోయింది మట్టి ఊడిపోయింది అది తీయాలని ఇచ్చారు. తప్పనిసరిగా మరి ఈ భగవంతుడు మనమందరం ప్రార్థిస్తూ ఉన్నాం కాబట్టి కోనేరు మట్టి నుంచుడే కాదు అక్కడ కావాల్సినవి కూడా మనం అన్ని చేసుకొని దేవాలయంలో భవిష్యత్తులో ఉన్నాయి కానీ అయినా పిల్లలప్పుడు మనం ఒక 60 లక్షల 60-70 లక్షలతో ఇక్కడ మనం పిల్లలు చేసుకున్నాము అది బాగా వచ్చి కొంచెం ఇన్కమ్ తప్పనిసరిగా కోనేరు బాగా చేస్తే ఆ కోనేరులో స్నానం చేస్తే ఈరోజు కాకుండా ఎప్పుడైనా మంచిగా మనం భుజాలు అంటుంది కాబట్టి తప్పనిసరిగా హిందూ ధర్మ ప్రకారం నరసింహాయనమ నేడు అమావాస్య శనివారాన్ని పురస్కరించుకొని మన ఎడపల్లి మండలంలోని జానకంపేట గ్రామంలో వెలిసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఈరోజు అమావాస్య శనివారం సందర్భంగా భక్తులు అత్యధిక సంఖ్యలో విచ్చేశారు. ఉదయం 5 గంటల నుంచే అష్టముఖి కోనేరులో స్నానాలను ఆచరిస్తూ భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకము. అనుగుణంగానే ఈ పక్క జిల్లాల నుంచే కాకుండా అలాగే మహారాష్ట్ర కర్ణాటక నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. తండోపతండాలుగా వచ్చి వారికి మేము మా దేవాదాయ శాఖ తరఫున అలాగే ఇక్కడ ఉన్న సర్పంచ్ గారు గ్రామ పెద్దలు మెంబర్లు అందరూ కూడా సహకరించారు. అలాగే ఆ వివిధ శాఖల వారు పోలీస్ శాఖ వారు ఆరోగ్య శాఖ వారందరూ కూడా వారి శిబిరాలను ఏర్పాటు చేసి భక్తులను క్రమబద్ధీకరిస్తున్నారు. అలాగే మేము దేవాదాయ శాఖ తరఫున చలువ పందిర్లను మంచినీటిని అలాగే మజ్జిగను కూడా పంపిణీ చేస్తున్నాము. ఎందుకంటే ఈ వేసవి అత్యంత దీన్ని కలిగి ఉంది కాబట్టి 45 డిగ్రీల అట్లా ఉష్ణోగ్రతలు భక్తుల వారికి చలువ పందిర్లను అన్నింటినీ ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు కూడా పెద్ద సంఖ్యలో పొద్దుటి నుంచి ఉదయం నుంచి తరలి వస్తున్నారు. ఓం నమో నరసింహాయ.
పోనీ సార్